భజనకర్ జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. వాళ్ళ దగ్గరికి వస్తున్నట్టు అన్ని రెడీ చేసిర్రా? అన్ని రెడీ అయినాయి. బాగున్నావా బాబు? ఇట్లా వాళ్ళందరూ బాగుండ్రా? వచ్చిండమ్మా తీసుకురండి. చెప్పు బిడ్డ, ఎట్లుంది చెప్పు నాయనా, ఎట్లుందో? కొద్దిగా ఘాటు. నచ్చినట్టేగా? అబ్బా, ఈ పిల్లని తీసుకపోరు ఇంట్లోకి. అత్యంత విచారకరమైన విషయం, దురదృష్టకరం. ఇప్పుడు వద్దు బిడ్డ, బాగుండదు. బాబు నచ్చినట్టేగా? కట్న కానుకల గురించి ఏమైనా మాట్లాడదామా? చిల్లర ముచ్చట్లు నేనేం మాట్లాడాలి? అబ్బో, నీకు అంత నచ్చిందా? సరే సరే, వేరే విషయాలు ఏమన్నా ఉన్నాయా? మాట్లాడుకుందాం. అన్ని వాస్తవాలే చెప్పాలి. యథార్థాలు వాస్తవాలు నాకు తెలియదు. నీ దగ్గర ఎన్ని అబద్ధాలు ఉంటే అన్ని చెప్పు. ఎందుకు ఆ టెంపో రావట్లా? అబ్బా, నువ్వు చెప్పే అబద్ధాలకు కూడా టెంపో కావన్నా? ఆత్మగౌరవం ఎక్కడ పోయిందే? నువ్వేటో చేస్తున్నావు, నేనే ఇంట్లోకి తీసుకుపోమన్నా. ఇవి ప్రజాస్వామ్య పద్ధతి కాదని భావిస్తున్నా. ఏమిట్లకేం లేకముందుకే నువ్వు కళ్ళు ముయ్యవాడుతుంది. మనం అందరం ఒకటవుదాం. సరే బిడ్డ, మీ పెద్ద మనుషులను కూడా ఒకసారి రమ్మను. మాట్లాడుకుందాం. సరే నాయన, మాట్లాడుకుందాం, దాందేముంది. రాజక్క వద్దు, రాజక్క వద్దు, రాజక్క వద్దు, రాజక్క. రాజక్క, నీకేం బాధ వచ్చింది? దిగు, నేనున్నా కదా. రాజక్క ఏమంటుందేందక్క? ఆడికి ఎక్కి దుంకుతుందట కిందికి. రాజక్క, అట్లా కిందికి చూడకు, జారి పడతావు. అయ్యో, దుంకేటట్టే ఉంది. వద్దు రాజక్క, వద్దు, వద్దు రాజక్క, వద్దు. ఏమైందమ్మా వద్దు వద్దు అంటారు? రాజకుమారి బంగ్లా మీదకి ఎక్కింది, దుంకుతుందని. అమ్మా, నువ్వు ఆ తల్లి దమ్ముంట కిందికి దుంకు. కూసుండు కాదు, ఇంకా కంపెత్తుకురాపోరు అక్కడ. ఇప్పుడు దుంకు ఇలా. మేమాడికి రాము, ఇల్లు ఖచ్చితంగా దుంకిల్లా. దుంకటానికి అంత బిల్డప్ ఇస్తుంది. అవును మరి. దుంకుతావా గంగాబాబు విలువాలనా? ఇప్పుడు చూడు ఇక ఆమె ఏం చెప్తుందో. చెప్పమ్మా, ఎందుకు పైకెక్కినావు? దీనికోసం సాయంత్రం వరకు నిరసన తెలియజేద్దామని నేను పైకెళ్ళి కూర్చున్నాను. మీదికెళ్ళి దుంకుతున్నట్టే బిల్డప్ ఇచ్చినావు కదా. అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు పైకి. ఏడనమ్మా, ఒకళ్ళే కదా వచ్చింది. వాళ్ళంతా కూడా 30 మంది మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా వచ్చి రావడం జరిగింది. అన్ని అబద్ధాలే, ఒక్క ఆమె వచ్చింది ఆడికి. చూసిన ఆమె కథ గట్లుంది, పనులు చేసుకోపోరి. పని ఎవరి పని వాళ్ళు చేసుకోరు పోరి. మీ భవిష్యత్తు గురించి నాకు మాట్లాడాలని ఉంది. అవును సార్, కష్టాలలో చెప్పు. కష్టాలు వస్తాయి,
సంతోష సమయం వస్తుంది. కష్టాలంటే ఇప్పుడు ఉన్నాయి కానీ సంతోషం ఎప్పుడు వస్తుంది సార్? నెక్స్ట్ 50 ఇయర్స్ తర్వాత మా కష్టాలు తీరడానికి ఏమైనా చెప్పేది ఉన్నదా? అర్థం పరమార్థం అవేంటి సారు? ఒకటి మీకు డిసిప్లిన్ నేర్పిస్తుంది, ఒకటి కష్టపడి పనిచేసే తత్వం నేర్పిస్తుంది. ఈ రెండింటిని మనం కలిసికట్టుగా ముందరికి తీసుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉంది అనుకుంటా ఉన్నాను. అర్థమవుతుంది సార్. పనులు బాగా చేసి భజన చేసుకోవాలన్నట్టు. మీరు 10 రెట్లు ఎక్కువ తెలివైన వారు. చెక్క భజనలు చేస్తే మాకేమొస్తుంది సార్? వీటి ద్వారా మనం ఉత్పత్తి చేయగలుగుతాము. అంటే మంత్రాలకు చింతకాయలు రాలినట. మీరు 10 రెట్లు ఎక్కువ తెలివైన వారు. మీరు నేర్పించిందే కదా సార్. ఏమి చేస్తే మీరు సంతోషపడతారు? మా పిల్లలు చదువుకుంటామంటారు కదా సార్. ప్రత్యేకంగా ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. మగ పిల్లలను బర్లకాడు తోలాలనా? ఏ రంగమైనా సరే. ఎవరు చెప్పారు సారు? జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. మీరేమన్నా చెప్పారు సార్? మరి నెక్స్ట్ టైం ఇంకా బాగా చదువుకోండి. మీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఏం లేదన్నట. మీరు చదువుకునేటప్పుడు చదువుకోండి. అది కూడా నువ్వే చెప్పు ఎప్పుడు చదువుకోవాలను. మీ ఇష్టం. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా బతుకుమంటారు సార్? కేవలం ఆత్మవిశ్వాసం, ధైర్యముతో. అంటే మన సర్కారు ఏం చేయలేదనా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం మనం ఎట్లా కేసింది సార్? ఇక ఉంటామండి ఇక.